హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకోవడం మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేస్తే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏందనేది ఒకసారి సార్ నాటి కూడా తెలుసుకుందాము. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడున్నాం ఏందని ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి. ఇది ఎఫ్బి నగర్ అని ఫస్ట్ హుడా లేఅవుట్ ఇన్ హోల్ ఆఫ్ అల్వాల్ ఏరియా. ఓకే, ఇది జస్ట్ 100 meters ఫ్రమ్ ది మెయిన్ రోడ్ కనెక్టింగ్ లైలా కాలేజ్ అండ్ అల్వాల్ సర్కిల్. అది జస్ట్ స్టోన్స్ త్రో డిస్టెన్స్ అనుకోండి మెయిన్ రోడ్ నుంచి. అండ్ ఇది బిల్డింగ్ అనేది 300 square yards మీద బిల్డ్ చేసాం. ఇది ఈచ్ ఫ్లోర్ 4 flats, సింగిల్ ఫ్లాట్, 4 floors టోటల్లీ. ఈచ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్. అండ్ అవుట్ ఆఫ్ 4 flats ఓన్లీ 1 flat ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఉన్నాం. ఇప్పుడు ఒకటే ఉందా సార్? ఒకటే ఉంది. ఇది ఒకటి. మనకి ఫ్లాట్ ముందు ఉన్న రోడ్ ఎన్ని ఫీట్లు సార్? ఇది 30 feet రోడ్. సార్, ఇక్కడ మనకి ఇటు కొంపల్లి కానీ సుచిత్ర పోవాలంటే కనుక మనకి ఎంత డిస్టెన్స్? సుచిత్ర పోవాలంటే 2 kilometers. 2 kilometers లో మనకి సుచిత్రకి సుచిత్ర క్రాస్ రోడ్. మనకి ఇటు అల్వాల్ జంక్షన్కి వెళ్ళిపోవాలంటే 1 kilometer. 1 kilometer లో ఉంటుంది. సార్, ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఎంత డిస్టెన్స్? 1 kilometer. అల్వాల్ రైల్వే స్టేషన్, మెట్రో. ఇప్పుడు అది ఎంఎంటీఎస్. ఇటు కొంపల్లి నుంచి వెళ్ళాల్సి వచ్చినా, ఇటు వెళ్ళాల్సి వచ్చినా మధ్యలో 2 kilometers, ఇది 1 kilometer. అవును. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్లాట్స్ మనకి ఓవరాల్గా మనకి ఎన్ని స్క్వేర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? ఇది ప్లాట్ సైజ్ 300 square yards. 2160 SFT is the built up area, including common area అంతా కలిపి. సూపర్ బిల్ట్ అప్ ఏరియా అనేది 2160 SFT. 2160 మనకి ఈచ్ ఫ్లాట్ కూడా రావడం జరిగింది. మనకి ఏ ఫేజింగ్ లో అవైలబుల్ ఉంది సార్? అది ఇప్పుడు ప్లాట్ సైజ్ ఏమో ప్లాట్ ఫేసింగ్ ఏమో సౌత్ సైడ్. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎంట్రీ మాత్రం అంతా నార్త్ ఈస్ట్, ఉత్తర ఈశాన్యం. ఓకే, ఉత్తర ఈశాన్యంలో మనకి సింహద్వారం వచ్చింది. సింహద్వారం వస్తుంది. కానీ మనకి అపార్ట్మెంట్ వచ్చేసి మనకి సౌత్ సైడ్ వస్తుంది. చూసుకోవచ్చు అండి. ఫ్లాట్ అనేది మనకి కేవలం ఒకటే ఫ్లాట్ ఉందండి. నచ్చినట్టయితే త్వరపడండి. సార్, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్లో ఎలాంటి మెటీరియల్స్ వాడారు సార్? మెయిన్గా ఇప్పుడు ఆర్సీసీ అయితేనేమో M30, M25 to M30 మిక్స్ వాడాము మొత్తం. కాలమ్స్, బీమ్స్, స్లాబ్ అనేది కూడా. ఓకే. అండ్ సూపర్ స్ట్రక్చర్కి ఏమో బ్రిక్ వర్క్, రెడ్ బ్రిక్. ఓకే. అండ్ రివర్స్ హ్యాండ్ అంతా కూడా. ఓకే. సో క్వాలిటీ విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ కాదు దీంట్లో. ఇంకోటి కూడా ఏంటంటే అండి, సార్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ అండి. దగ్గరుండి కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి కూడా మెయింటైన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్ అనేది అబ్జర్వేషన్లో మాత్రం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నడుస్తాయండి. సార్ వాళ్ళే కూడా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సార్కి సంప్రదించినట్టయితే మీకు ఆ ప్రాజెక్ట్స్ కూడా దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్లో మాత్రం ఎలాంటి కూడా ప్రాబ్లం లేదండి. మంచి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడడం జరిగింది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడాలనుకున్నట్టయితే సార్ నెంబర్కి అయితే మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఇందులోంచి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూసుకుందామా సార్? ఓకే, వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి 6 feet అనేది రావడం జరిగిందండి వరాండా వచ్చేసి. అలాగే ఇటు వైపు చూసుకున్నట్టయితే లిఫ్ట్. సార్, ఇది మనకి లిఫ్ట్ ఎంత కెపాసిటీ సార్? ఇది లిఫ్ట్ 6 members కెపాసిటీ. ఓకే. ఇది మనకి వరాండా డైమెన్షన్స్ కూడా ఒకసారి చెప్పారా సార్? ఇది 6.5 by 16 feet ఉంటుంది. స్టేర్ కేస్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ వరండాకి ఇక్కడ మనకి ఒక గ్రిల్ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ. ఓకే. దిస్ గోయింగ్ టు బికమ్ ఏ డ్రాయింగ్ రూమ్ కమ్ వరండా లాగా ఇది. ఓకే. సో దట్ లోపల ఉన్న ఏరియా అంతా కూడా లివింగ్ కమ్ డైనింగ్ అయితే ప్రైవసీ ఉంటుంది ఇక్కడ. అవును. స్టేజ్ చేసి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే లోపలికి ఎంటర్ కావచ్చు హాల్లోకి. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ వచ్చింది, అక్కడ స్టేర్ కేస్ వచ్చింది కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సార్, ఈచ్ ఫ్లోర్ కూడా ఇదే డిజైన్ ఉంటుంది కదా సార్? ఈచ్ సేమ్ ఫ్లోర్, టిపికల్ ఫ్లోర్ ఇది. ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్, 3, 4 ఫ్లోర్ ఇదే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనము హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, హాల్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. సార్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు వరండా నుంచి ఎంటర్ అయ్యి లోపలికి హాల్లోకి వస్తే ఇది సంథింగ్ లైక్ 25 by 25 హాల్. ఇది 25 by 25 హాల్. ఓకే. అది కనెక్టివిటీ టు హాల్ లాగా లేదు సార్, బ్యాంకెట్ హాల్ లాగా ఉంది. అంటే ఈ ఇంటీరియర్స్లో మన సెంట్రల్ వేసుకోవచ్చు. ఓకే. కలర్ బ్యాంక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ సోఫా సెట్ వేసుకోవచ్చు, సెంటర్లో ఇటు వైపు సోఫా సెట్ వేసుకోవచ్చు. సో ఎంట్రీ ఇంటూ కిచెన్, ఎంట్రీ ఇంటూ థర్డ్ బెడ్రూమ్, ఎంట్రీ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్, ఎంట్రీ ఇంటూ సెకండ్ బెడ్రూమ్ అండ్ కామన్ టాయిలెట్. ఓకే. అన్నిటి కూడా ఎంట్రీ ఫ్రమ్ ది కామన్ హాల్. ఓకే. అంటే కాన్సెప్టే మనది ఓపెన్ స్పేస్ అన్నట్టు. ఓపెన్ స్పేస్. ఓకే. వాల్స్ బిల్డ్ చేస్తే నారోనెస్ వస్తుంది. అవును. క్రాంచ్నెస్ ఫీల్ వస్తుంది, కంజెస్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. కింద ఇది మనకి ఏంటి సార్ వాడింది టైల్స్? ఇది విట్రిఫైడ్ టైల్స్. ఇది ఓకే. మార్బుల్ లుక్ విట్రిఫైడ్. ఇది సార్, ఇందులో మనకి ఫాల్ సీలింగ్ లేదు కదా, మనకి ఫాల్ సీలింగ్ వేసి ఇస్తారా? ఇక హాల్లో మాత్రం చేస్తాం ఒకటి, ఎందుకంటే బీమ్స్ కన్సీల్డ్గా కాబట్టి. ఓకే. హాల్లో 2 బీమ్స్ ఉన్నాయి కదా, ఈ కన్సీల్ చేస్తాం. అంటే వాళ్ళ డిజైన్ కావాలంటే వాళ్ళ డిజైన్ తో మీరు చేసి ఇస్తారు.
చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ పరంగా కూడా హాల్ వచ్చేసి చాలా బాగుందండి. హాలే కాదు ఇల్లు మొత్తం కూడా బాగుంటుందండి. మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి మంచిగా తీసుకోవడం జరిగింది. సార్ మనకి అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్ ఎంత తీసుకున్నారు సార్? 6 feet ఉంటుంది ఓకే. హాల్. చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. చూసుకోవచ్చండి మనకి ఇక్కడ మధ్యలో మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా టీవీ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు అయితే హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక బిగ్ సైజ్లో విండో కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఇటువైపు కూడా మనకి ఇంకోటి కూడా తూర్పు వైపు విండో వచ్చింది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నామండి. సార్ చెప్పండి సార్ కిచెన్ గురించి. ఇది ఓపెన్ కిచెన్, ఓపెనింగ్ ఇన్ టు హాల్. ఇది ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ కిచెన్ సింక్, ఇక్కడ స్టవ్, అండ్ ఇక్కడేమో గ్రైండర్ అని పెట్టుకోవచ్చు. ఈ స్పేస్ ఏమో స్టోరేజ్ ఇది ఇదంతా కూడా స్టోరేజ్. ఇక్కడ 3x2 ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అంటే మిగతా ఏరియా అంతా కూడా స్టోరేజ్ ర్యాక్స్ చేసుకొని లోవర్ సైడ్లోనేమో లైక్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ అని పెట్టి హెవీ పెట్టుకోవచ్చు. అప్పర్ లేయర్స్ అనేమో స్పైసెస్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా దీని నుంచి కనెక్టివిటీ టు వాష్ ఏరియా, యూటిలిటీ. ఇది యూటిలిటీలో ఇది స్పేస్ ఇస్ ఎర్మార్క్ ఫర్ వాషింగ్ మెషిన్. అండ్ ఇక్కడ అంట్లు తమ్ముకోవడానికి గ్రౌండ్ సింక్ ఇది. అండ్ ఇక్కడ స్టాండ్ అయితే వీ కెన్ పీక్ అవుట్ సైడ్. ఒక వ్యూ వస్తుంది కూడా ఇక్కడ. చూసుకోవచ్చండి మనకి కిచెన్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే ఒక ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి 3 bedrooms అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం. సార్ ఇది మనకి డైమెన్షన్ ఎంత వచ్చింది? 16.5 సైజ్ ఇది. ఓకే. ఇక్కడ ఈ సైడ్ మొత్తం మనకు లాఫ్ట్ వస్తుంది. లాఫ్ట్ పైన ఒకటి మనం సజ్జలు చేసాము. ఓకే. వార్డ్రోబ్స్ ఇవన్నీ వార్డ్రోబ్స్ వస్తాయి. దాని కింద వార్డ్రోబ్. ఈ 2 sides వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్. ఓకే. ఇటు వెస్ట్ సౌత్ సైడ్, ఇటు వెస్ట్ సైడ్ క్రాస్ వెంటిలేషన్. అండ్ ఎంట్రీ ఇంటూ మాస్టర్ టాయిలెట్. మాస్టర్ టాయిలెట్లో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది టాయిలెట్ మేము ఇయర్ మార్క్ ఫర్ ఇది షవర్ ఏరియా. ఇది ఇక్కడ కమోడ్. ఇది కమోడ్ ఫేసింగ్ వైల్ యూజింగ్ వీ లైక్ టు ఫేస్ ది నార్త్ సైడ్. ఓకే. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ వాష్ బేసిన్స్. ఇది కూడా డోర్స్, ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మాయిశ్చర్తో ఇది డ్యాంప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా క్లాడింగ్ మేము గ్రానైట్ క్లాడింగ్ చేసాము. దీనికోసం కూడా మామూలు అన్ని విండోస్ కూడా చేసాము, ఇంక్లూడింగ్ వెంటిలేటర్ ఆఫ్ ది టాయిలెట్ కూడా మొత్తం కూడా గ్రానైట్ తోటి చేసాం. ఇప్పుడు మన ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి వాష్ బేసిన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఒకసారి చూసుకుందాం. అది కూడా చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. సరే దీని డైమెన్షన్ కూడా ఒకసారి చెప్పారా? 13x15.5. ఓకే. 13x15.5. దీనికంటే అది మాస్టర్ బెడ్రూమ్ 1 feet ఎక్కువ ఉంటుంది. అవును. దానికంటే తక్కువ ఉన్నారు కాబట్టి 1 feet తక్కువ పెట్టింది. ఓకే. ఈ సౌత్ సైడ్లో లాఫ్ట్ ఇచ్చాము. దాని కింద వాటర్స్ వస్తాయి. ఓకే. వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి. ఓకే. దీనికి కూడా క్రాస్ వెంటిలేషన్ మళ్ళీ. ఓకే. ఒక విండో, ఇటు వాయువ్యం ఒక విండో, పడమర వాయుంలో ఒక విండో, ప్లస్ మనకి ఉత్తర వాయుంలో కూడా విండో వచ్చింది. చూసుకోవచ్చండి మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లో కూడా వచ్చామండి. సార్ చెప్పండి సార్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది కంపేర్ టు ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ స్మాలర్ సైజ్ ఇది. బట్ దీనికి అటాచ్ టాయిలెట్ ఉంది. అటాచ్ టాయిలెట్ ఉంటుంది. ఆ చిన్న బాక్స్ టైప్ బాల్కనీ. ఓకే. బాక్స్ టైప్ బాల్కనీ ఇక్కడ డోర్ వస్తుంది. అక్కడ వీ కెన్ పీప్ అవుట్ సైడ్ త్రూ ది విండో లాగా. అవును. దానికోసం ఇది చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. 5x6 మంచం వేసుకోవడం కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. ఒకవేళ మీరు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు అండి. మనకి ప్రొవిజన్స్ అయితే కూడా కేటాయించడం జరిగింది. లైక్ మనకి కంప్యూటర్ కానీ ఇదంతా కూడా సిస్టమ్ వర్క్ అంతా కూడా చేసుకున్నారు. మనకి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి. హౌస్ మొత్తం కూడా మనకి మంచి వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. సార్ ఇది మొత్తం కూడా మనకి ఎంత ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు సార్? ఇది ఇంక్లూడింగ్ కామన్ ఏరియాస్ ఇది 2160 ఎస్ఎఫ్టీ. 2160 ఎస్ఎఫ్టీ. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా రూమ్ వైజ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మళ్ళొకసారి కూడా కింది వైపుకి వెళ్ళి మనకి పార్కింగ్ ఏరియా చూసుకొని మనకి యూడిఎస్ కూడా తెలుసుకుందాము. అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఓవరాల్గా మనం ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి యూడిఎస్ ఎంత వచ్చింది, అలాగే మనకి అపార్ట్మెంట్ ఏ ఫేజింగ్లో ఉంది, రోడ్ ఎంత ఉందో కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ ఇది ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ఏ ఫేజింగ్లో ఉంది సార్? అపార్ట్మెంట్ ఫేసింగ్ ఏమో సౌత్ ఫేసింగ్ రోడ్, సౌత్ ఫేసింగ్ రోడ్. ఓకే. నెక్స్ట్ యూడిఎస్ ఏమో 75 square yards per flat.
టోటల్ 300 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి బై 4 చేస్తే 75 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఒక్కరికి. ఓకే. అండ్ మనకి రోడ్ ఇది ఎన్ని ఫీట్లు వచ్చింది సార్? 30 ఫీట్ వైడ్ రోడ్. 30 ఫీట్ వైడ్ రోడ్ చూసుకోవచ్చు అండి. మనకి యూడిఎస్ కూడా 75 వచ్చింది. ఇప్పుడు మన ఇక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉందో కూడా సార్ నాడు కూడా తెలుసుకున్నాం. సార్ ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది? ల్యాండ్ రేట్ 1.25 వరకు ఉంటుంది. 1.25 వరకు ఉంది. ఎందుకంటే ఫస్ట్ హుడా లేఅవుట్ ఇది. ఓకే. జస్ట్ 100 మీటర్స్ అవే ఫ్రమ్ మెయిన్ రోడ్. అవును. లొకాలిటీ కూడా చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉంది. రోడ్ మీకు కమర్షియల్ ఎంత కమర్షియల్ ఏరియా. అవును. సెకండ్ లేన్ లోనే ఉంది. సెకండ్ లేన్. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ఇది 2160 అనేది ఎసెప్ట్ అయితే ప్రైస్ మనకు 1.45 లంసం. ఓకే. అంటే 1,45,00,000 చెప్తున్నారు. 1,45,00,000 ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్ ఉంటుంది? స్లైట్లీ నెగోషియబుల్. మళ్ళీ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది. ఓకే. ఎందుకంటే టోటల్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. హ్యాండింగ్ ఓవర్ నెక్స్ట్ 1-2 monthsలో హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఓకే. చూసుకోవచ్చు అండి. ఇది 1.45 lakhs ఏదైతే చెప్తున్నారో, అంటే 1,45,00,000 ఏదైతే ప్రాపర్టీ ఒక ప్రైస్ చెప్తున్నారో అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు చూసుకున్నట్టయితే ఒక 75 to 80% మీకు బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్ బాగుంది అనుకోండి, అప్ టు మనకి 85 to 90% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. కేవలం మనకి ఒక 4 flats ఉన్నాయండి. దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నది మాత్రం ఒక ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి రావాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.